guys, we are going to Vishal Mart. మేమైతే ఒక బ్యాగ్ తీసుకొని హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము 31st నైట్ ఈవినింగ్ అయితే డీమార్ట్ అండ్ విశాల్ రెండు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దాని వీడియోనే ఇది. అక్కడ కొన్ని గిఫ్ట్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం, అందుకనే వెళ్తున్నాము. ఇక్కడ మయూర దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. న్యూ ఇయర్ కోసం కేక్స్ కొనుక్కునే వాళ్ళు, ఫ్లవర్స్, అది బెంగళూరు బస్ స్టాండ్ కదా, అక్కడ మార్కెట్లో ఫ్లవర్స్ అవన్నీ ఈజీగా దొరుకుతాయి కాబట్టి అక్కడైతే చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. చాలా మందే ఉన్నారనమాట. మీరు ఇది నమ్ముతారా? న్యూ ఇయర్ రోజు మనం ఏదైనా కొత్త బట్టలేసుకొని, అన్నీ కొత్తగా చేసుకొని, అంతా హ్యాపీగా ఉంటే ఆ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అన్న బిలీవ్‌నెస్ మీకుందా? నాకైతే అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. ఏ డే అయినా మనం పాజిటివ్‌తో స్టార్ట్ చేస్తే ఆ డే మొత్తం పాజిటివ్‌గా ఉంటుంది. ఆ ఇయర్ మొత్తం పాజిటివ్‌గా ఉంటుంది. ఆ మంత్ మొత్తం పాజిటివ్‌గా ఉంటుంది అని నేను నమ్ముతాను. మీరెలా ఫీల్ అవుతారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మాటల్లోనే విశాల్ మార్ట్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా గిఫ్ట్స్ కొందామని డిసైడ్ అయ్యాం కదా! అంటే గిఫ్టింగ్ పర్పస్ దాని మీద వచ్చాం కాబట్టి డైరెక్ట్‌గా థర్డ్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో ఏదైనా కిట్టి పార్టీస్‌కి అలాంటి వాటికైతే నాకు గిఫ్ట్స్ ఎక్కువ మంచిగా అనిపిస్తాయి. అందుకే నేను విశాల్‌కైతే గిఫ్టింగ్ పర్పస్ మీద విశాల్‌కైతే బాగా వస్తూ ఉంటామనమాట. ఎవరిదైనా మ్యారేజ్‌కి గిఫ్ట్ ఇవ్వాలన్నా నేనైతే ఇక్కడ ఉండే గిఫ్ట్స్‌నైతే సెలెక్ట్ చేసుకోవడానికి విశాల్‌కైతే బాగా వస్తూ ఉంటాము. అదే ఇక్కడ చూస్తున్నాము. బాగుంది కదా కప్ సెట్ అవన్నీ. 500, 359, 499 ఆ రేంజ్‌లో అయితే మనకి గిఫ్ట్ ఐటెమ్స్ అన్నీ మంచి మంచివి దొరికేస్తాయి విశాల్ మార్ట్‌లో. ఇక్కడ ఫైజాన్ వాడికి నచ్చినవన్నీ తెచ్చి, ఇదే కదా నువ్వు ఎతుకుతున్న గిఫ్ట్, ఇది తీసుకుందాము, అది తీసుకుందాము అని ఫైజాన్ అయితే చూపిస్తున్నాడు. ఇది బాగుంది కదా, బౌల్ సెట్ అనమాట. బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. 120 రూపీస్‌కి 2 వస్తాయి. ఇదైతే బాగుంది, అందుకని అది తీసుకున్నాము. ఇది 4 కప్స్, 4 స్పూన్స్ వస్తాయి. 80 రూపీస్ పడుతుంది బౌల్ సెట్. ఇది బాగుంది, బట్ క్వాలిటీ అంత నచ్చలేదు, అందుకని అది తీసుకోలేదు. ఇది కూడా బాగుంది, 100 రూపీస్ పడుతుంది. 3 వస్తాయి ప్లేట్స్ అనమాట. మిక్చర్ పెట్టివ్వడానికి అలాంటి వాటికైతే బాగుంటాయి. ఇది హాట్ బాక్స్, 110 రూపీస్ అయితే పడింది మాకు. ఈ హాట్ బాక్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ 99 రూపీస్‌కి 6 కప్స్ వస్తాయి కదా, అలాంటిది ఒక కప్ సెట్ కూడా తీసుకున్నాను. నాకైతే విశాల్‌లో ఇంకో మంచి పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, రిడీమ్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ షాపింగ్ చేసినప్పుడు మనం వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. అలా నేను ఇంతకుముందు చేసిన షాపింగ్‌లో నుంచి 160 పాయింట్స్ నాకైతే రిడీమ్ అయ్యాయి నేను ఈ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు. ఇది కూడా ఒక మంచి పార్టే. అక్కడ ఈ ఆఫర్ ఉంది, నడుస్తుంది. ఇంకా ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి ఏమన్నా తీసుకోండి. ఒకటానికంటే ఒకటే చూడం కదా. ఇంకా ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఏమైనా కొత్తగా పెట్టారా ఏంటి అని చూస్తున్నాను. కానీ నాకేం కొత్తగా అనిపించలేదు. నార్మల్‌గా యాజ్ యూజువల్‌గానే అనిపించింది. కొత్తగా అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా డీమార్ట్ వెళ్దామని డిసైడ్ అయ్యి డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాము. విశాల్ మార్ట్ టు డీమార్ట్ అనమాట. అక్కడ ఫైజాన్ వాళ్ళ బాబాయ్ అయితే వస్తున్నారు. మేము, మా హస్బెండ్ ఒక స్కూటీలో అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ డీమార్ట్‌కి అయితే రీచ్ అయిపోయాము. డీమార్ట్‌లో ఎప్పుడు ఏది వచ్చినా ప్రతిసారి నేనైతే ఖచ్చితంగా పాప్కార్న్ అయితే తీసుకుంటాను. అఫ్‌కోర్స్ పాప్కార్న్ కోసమే డీమార్ట్‌కి వచ్చేదానిలాగా ఉంటాననమాట. పాప్కార్న్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. నాకు దాంట్లో మళ్ళీ చీజ్ పాప్కార్న్ అయితే చాలా ఇష్టం. చీజ్ మసాలా పాప్కార్న్ అయితే చాలా ఇష్టం. అదే తీసుకుంటాను ప్రతిసారి. ఇక్కడ బ్యాగ్ కలెక్షన్ మొత్తం చాలా బాగుంది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. 1099కి బ్యాగ్స్ చూడ్డానికైతే చాలా బాగున్నాయన్నమాట ఈ బ్యాగ్స్ అన్నీ. నాకు ఈ బ్యాగ్ బాగా నచ్చింది. అండ్ ఇది కూడా బాగా అనిపించింది. ఇవి చూపిస్తాను కదా బ్యాక్ టు బ్యాక్, ఈ 3 కూడా నాకు బాగా అనిపించింది. అది లెదర్ కూడా సాఫ్ట్ లెదర్ అనమాట. చాలా మంచిగా అనిపించింది ఆ లెదర్ కూడా. ఇది చూడండి, అన్నిటికంటే బాగా నచ్చిన బ్యాగ్ నాకు ఇదే. 1099 అంట. బాగుంది కదా. ఎవరికైనా కావాలి అంటే విజిట్ చేసి కొనుక్కోండి. ఇంకా ఇవన్నీ మినీ బ్యాగ్స్, చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. ఇదైతే లావీస్ బ్రాండ్. ఐ డోంట్ నో ఇట్ ఈస్ బ్రాండ్ ఆర్ నాట్, బట్ దాని పైన ఉంది కాబట్టి చదువుతున్నాను. 1099కి లావీస్ వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. ఇంకా బుజ్జి ఫర్హీన్ యూస్ చేసే బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పాప్కార్న్.